ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనము. అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి యుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. ప్రియులరా, రాజు అయిన సొలొమోను దగ్గరికి ఇద్దరు స్త్రీలు వచ్చారండి ఒక బిడ్డను తీసుకుని. ఎవరికి వాళ్ళే చెప్తున్నారు, ఈ బిడ్డ నా బిడ్డ అంటే నా బిడ్డ అని. కానీ ఆ ఇద్దరు స్త్రీలకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కానీ ఒక స్త్రీ పడకలో తన కుమార్తె మీద పడి తనంతట తానే తన బిడ్డను చంపుకుంది. ఎప్పుడైతే తన బిడ్డను చచ్చిపోయిందని తెలుసుకుందో, పక్కన అదే ఇంట్లో ఉన్న ఆ స్త్రీక బిడ్డను తెచ్చుకొని తన దగ్గర పెట్టుకుంటుంది. ప్రేమైన వల్ల రాజు దగ్గరికి న్యాయం కోసం వచ్చారు. ఎవరికి వాళ్ళే వాదించడం మొదలుపెట్టారు. మొదలు పెడితే ఇక రాజు ఊరుకొని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎట్లాగైనా సరే ఆ బిడ్డని చెరు సగము చేసి ఇద్దరికి చెరో సగం ఇచ్చేయాలని అని కత్తి తీసుకురమ్మని చెప్పాడు. ప్రియమైన వల్ల ఎప్పుడైతే ఆ బిడ్డని చెరు సగము చేయాలనుకుంటున్నారో, ఆ బిడ్డకు సంబంధించిన తల్లి ఎంతో వేదనతో దుఃఖముతో ఈ బిడ్డని ఏమాత్రము కూడా ఏమీ చేయొద్దు, అవసరమైతే ఆ రెండవ స్త్రీకే ఆ బిడ్డని ఇచ్చేసేయండి, కానీ ఇంకొక స్త్రీ మాత్రము కాదు, 2 ముక్కలు చేయాల్సిందే, చెరో సగం చేయాల్సిందే, ఎవరికి కాకుండా చేయాల్సిందే అని ఆలోచిస్తుంది. ప్రియమైన వల్ల చూడండి, అసలైన తల్లి మాత్రము ఆ బిడ్డ యొక్క క్షేమాన్ని కోరుకుంటుంది. ఈమె మాత్రము ఆ బిడ్డ యొక్క క్షేమాన్ని కోరుకుంటం లేదు. ప్రియమైన వల్ల కాబట్టి ఆ పరమ తండ్రి ఎల్లప్పుడూ కూడా మన క్షేమాన్ని కోరుకునేవాడు, మన సంతోషాన్ని కోరుకునేవాడు. కావున మనకు మేలు చేయాలని ఎల్లప్పుడూ కూడా తపన పడేవాడండి. కాబట్టి దేవుడిచ్చే క్షేమము, కాపుదల, భద్రత ఇవన్నీ కూడా మన జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనవి. ఆ తల్లి కాబట్టి ఆ బిడ్డ యొక్క క్షేమాన్ని కోరుకుందండి. అందుకని చెప్తున్నాడు ఆయన, ఒక తల్లి వలె తండ్రి వలె మనల్ని ఆదరించేవాడు, కాపాడువాడు, భద్రపరచువాడు, అపవాది యొక్క ఉచ్చుల్లో చిక్కబడకుండా ఎల్లప్పుడూ కూడా తన దూతల యొక్క సమూహమని మనకు తోడుగా ఉంచుతాడు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, దేవుని కాపుదల మనకి కావాలి. చూడండి, ఆ తల్లి ఆ బిడ్డ యొక్క క్షేమాన్ని ఎలా కోరుకుంటుందో, ఆ పరమ తండ్రి కూడా మన క్షేమాన్ని కోరుకుంటున్నాడు. మన రాకపోకల్లో అన్నిట్లో కూడా దేవుడు తన యొక్క కృపని తోడుగా ఉంచుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.